హరే కృష్ణ. ఈరోజు అత్యంత పవిత్రమైన నరసింహ చతుర్దశి. మనమందరం నరసింహస్వామికి ప్రార్థన చేయొచ్చు. మనలో ఉన్న భక్తి విఘ్న వినాశక లక్ష్మీ నరసింహస్వామికి జై అంటాం మనం నరసింహార్తి పాడినాక. విఘ్న అంటే ఆటంకాలు, వినాశ అంటే నాశనం జేస్తారు. మన భక్తిలో ఎన్నో ఆటంకాలొస్తూ ఉంటాయి. కొన్నిసార్లు కుటుంబ సభ్యులు సహకరించరు. కొన్నిసార్లు మన మనసే సహకరించదు. జపం జేయాలని ఉంటుంది. కానీ మనసు అటు ఇటు లాగుతుంటుంది. అది చూద్దాం, ఆ సీరియల్ చూద్దాం, లేకపోతే ఈ సినిమా చూద్దాం. ఈ విధంగా ఎన్నో రకాల ఆటంకాలుంటాయి భక్తి చేయటానికి. ఆటంకాలని తొలగించమని నరసింహస్వామికి ప్రార్థన చేయొచ్చన్నమాట. మనమందరం ఈరోజు నరసింహస్వామికి, స్వామి నాకు భక్తి చేయాలనుంది. ఎన్నో జన్మలెత్తాను. చాలు ఇంకా. ఈ ఒక్క జన్మ ఈ జన్మలో మీకు భక్తి చేస్తాను. దయచేసి నాలో ఉన్న అనర్థాలు, ఈ కామము, క్రోధము, లోభం వీటన్నిటిని తొలగించు స్వామి. అలాగే నాకు భక్తిని, ప్రేమతోటి మీకు సేవ జేసే ఆ విధంగా దృక్పథాన్ని కలిగించండని ప్రార్థన చేయొచ్చన్నమాట మనం. అలాగే మీలో చాలామంది ఉపవాసం ఉండుంటారు. నేను రాత్రి గ్రూప్‌లో పెడదామనుకున్నాను ఈరోజు సాయంత్రం వరకు ఉపవాసం ఉందని. కానీ మర్చిపోయాను. ఉపవాసం ఉన్నోళ్ళందరూ ఉపవాసం లేని వాళ్ళు వచ్చే సంవత్సరం ఉండటానికి ప్రయత్నం చేయండి. సాయంత్రం వరకు ఉపవాసం ఉంటుంది. గత వారం మనం చర్చించాం. ఎలాగైతే ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడి యొక్క రాజభవనం దగ్గరే ఈ శుక్రాచార్యుడి యొక్క కొడుకులిద్దరు సండామర్క గురుకులాన్ని నిర్వహించేవాళ్ళు. ప్రహ్లాదుడిని కూడా హిరణ్యకశిపుడు ఆ గురుకులానికి పంపారు చదువుకోమని. ఆ విధంగా అతను వెళ్తున్నారు, చదువుకుంటున్నారక్కడ. వాళ్ళందరూ రాజకీయాల గురించి, అలాగే ఆర్థికాభివృద్ధి, ఆర్థిక శాస్త్రం, సాంఘిక శాస్త్రం ఇవన్నీ నేర్చుకుంటున్నాడు. కానీ అతనికి అంతగా నచ్చట్లేదవి. ఆ విధంగా నేర్చుకుంటూ ఒకరోజు వాళ్ళ నాన్న దగ్గరకి తీసుకొస్తే, వాళ్ళ నాన్న అడిగారనమాట. "ఇన్ని రోజులు గురుకులంలో ఉండి చదువుకున్నావు. నువ్వు చదువుకున్న దాంట్లో ఉత్తమమైనదేంటి ప్రహ్లాద" అని అడిగితే, ఆయన వెంటనే ఏమని జెప్పాడు వాళ్ళ నాన్నకి మొదటిసారి? అడవులకు పోయి అడవికెళ్ళి హరినామం స్మరణ నామస్మరణ చేసుకోమని చెప్పాను. ఆ! నువ్వు చదువుకున్న దాంట్లో ఉత్తమం ఏందంటే, "వనం గతో యద్ హరిమాశ్రయేత తస్సాధు మన్యే అశ్రువర్య దేహినాం సదా సముద్విగ్న సముద్విగ్న అసద్గ్రహాత్ సదా సముద్విగ్న ధియాం అసద్గ్రహాత్ తత్సాధు హిత్వాత్మ పాప గృహమందకూపం వనం గతో యద్ హరిమాశ్రయేత." నువ్వు అడవికి వెళ్లి హరి యొక్క ఆశ్రయం తీసుకో అనగానే హిరణ్యకశిపుడు పెద్దగా నవ్వాడనమాట. చిన్న పిల్లాడు ఏదో తెలియక మాట్లాడుతున్నాడు. ఎవరో వైష్ణవులు మారువేషంలో వచ్చి స్కూల్లోకొచ్చి ఈయన బుద్ధిని పాడు చేశాడు. ఈ భక్తి ఇయన్నీ నేర్పారు ఈళ్ళకి. ఎలాగైనా సరే అదేం పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదులే. టీచర్లు మీరు జాగ్రత్తగుండండి. మారువేషాల్లో ఎవరో వస్తున్నట్టున్నారు ప్రచారం చేయటానికి. వాళ్ళని రానీయగాకండి అని జెప్పి పంపించేశాడు మళ్ళీ. మళ్ళీ టీచర్లు ఆయనకి నేర్పుతున్నారనమాట. ధర్మార్థ కామాలన్నిటిని నేర్పుతున్నారు. మామూలుగా ధర్మ, అర్థ, కామ, మోక్ష ఈ 4 ఉంటాయి. వీళ్ళు మోక్షం గురించి చెప్పట్లేదు. ధర్మం ఎలా జేయాలి? డబ్బెలా సంపాదించుకోవాలి? ఇంద్రియ తృప్తి ఎలా జేయాలి? ఈ మూడిటి గురించే చెబుతున్నారు గానీ, ఈ జన్మ, మృత్యు, జరా, వ్యాధి అనే ఈ చక్రం నుండి బయటెలా పడాలి అనే దాని గురించి చెప్పట్లేదనమాట. అవన్నీ మోసం చేసే మతాలు. ఏ మతమైనా సరే మా దగ్గరకొస్తే మీ ఆర్థిక అభివృద్ధి బాగా పెరుగుతుంది. మీకు ఉద్యోగాలొస్తాయి, మీకవొస్తాయి, మీకు ఎక్కువ ఇదొస్తుంది. అవన్నీ చెబుతున్నారంటే, అది దొంగ మతం అన్నమాట. అది మోసం చేసే మతం. నిజమైన మతం అంటే భగవంతుడి మీద ప్రేమ కలిగించే విధంగా నేర్పాలి. అంతేగాని వేరేవన్నీ వాళ్ళ కర్మ ప్రకారం వస్తూ ఉంటాయి. ఒక్కోసారి భక్తిలో కర్మ పోతుంది గాబట్టి, ఒక్కోసారి లాభాలు గూడా దొరుకుతాయి. కానీ వాటి కోసం జేయకూడదు భక్తనేది. భక్తనేది భగవంతుడి మీద ప్రేమ కోసం జేయాలి. సో, అందుకే మనం నేర్చుకోవాలనమాట. భగవత్ ప్రేమ. మతం యొక్క ఉద్దేశ్యం భగవంతుడిని ప్రేమించడం, భగవంతుడికి సేవ చేయటం. అలా ఎవరైతే నేర్పుతున్నారో అది నిజమైన మతం. అలా గాకుండా ఆర్థిక అభివృద్ధి ఇవన్నీ నేర్పుతాం మీకు, మీకు లాభాలు తెస్తాం అది ఇది అని చెప్తే అవన్నీ మోసం చేసే మతాలు. వీళ్ళన్నీ అవే నేర్పుతున్నారనమాట. ధర్మార్థ కామాలే నేర్పుతున్నారు.
అలాగే సామదాన భేద దండ రాజు గదా! ముందు ముందు రాజు అవుతాడు ప్రహ్లాదుడు. రాజు అయితే ఇవన్నీ నేర్చుకోవాలి. మనం గూడా ఇప్పుడు చూడొచ్చు. ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలప్పుడు ఒక్కోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వలేదనుకో, ఆయన వెంటనే తిరగబడతాడు. నేను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానంటాడు. వినగానే వెంటనే అధిష్టానం వాళ్ళు పిలిపిస్తారు. పిలిచి ఆహ్, మ బాగా శాంతిస్తారనమాట. "ఇన్ని సంవత్సరాల నుండి నువ్వు చేస్తున్నావు గదా! ఈ ఒక్కసారికి ఆహ్, ఆయనకు అవకాశం ఇవ్వు" అని బతిమిలాడతారనమాట. బతిమిలాడితే వింటాడు. వినలేదనుకో దాన ఆయనకి ఏదో ఒక వేరే పదవి ఇవ్వటం, దానం చేయటం. నీకింత డబ్బిస్తామనో, లేకపోతే "నీకు ఎమ్మెల్యే పదవే గదా రాంది, ఎమ్మెల్సీ ఇప్పిస్తాం. సరేనా?" అని బుజ్జగించడం. అది గూడా వినలేదనుకో భేద ఆయనకి విభజించి పాలించడం. ఆయనకి ఎవరెవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళని విభజించి, ఆయన యొక్క పరిస్థితిని బలహీనపరచడం. అది గూడా లేకపోతే దండించడం చివరికి. దండించడం అంటే, ఒక కర్ర తీసుకొని రావటం పిల్లలకైతే, అదే ఈళ్ళకైతే ఏదో కేసులు పెట్టి జైలుకి పంపటమో, లేకపోతే ఆహ్, వాళ్ళని పార్టీ నుండి బయటకు పంపించడమో, ఇవన్నీ జేస్తారనమాట. ఈ విధంగా రాజులకి ఇవన్నీ అవసరం. సామదాన, భేదదండ. అటువంటప్పుడే వాళ్ళు రాజ్యాన్ని ఒక స్థిరత్వంగా పరిపాలించగలరు. లేకపోతే ఈ ఈ జ్ఞానం లేకపోతే వాళ్ళు రాజ్యాన్ని చిరకాలం పరిపాలించలేరనమాట. ఎందుకంటే ఎప్పుడూ ఎవరో ఒకరు తిరుగుబడుతూనే ఉంటారు. వాళ్ళందరినీ బుజ్జగిస్తూ ఉండాలి. ఈ నాలుగిటిని ఉపయోగించి. సో, ఇవన్నిటిని నేర్పుతున్నారు ఉపాధ్యాయులు ప్రహ్లాదుడికి. ప్రహ్లాదుడు నేర్చుకున్నాడు కొన్ని నెలల పాటు. నేర్చుకున్నాక వాళ్ళ అమ్మ దగ్గరకు తీసుకెళ్లారు కయాదు దగ్గరికి. కయాదు అతనికి చక్కగా స్నానం చేయించింది. స్నానం చేయించి మంచి బట్టలు తొడిగి మంచి ఆభరణాలు అవన్నిటిని వేసి, వాళ్ళ నాన్న దగ్గరకి పంపిందనమాట హిరణ్యకశిపుడి దగ్గరికి. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు సింహాసనం మీద కూర్చొనున్నాడు. చిన్న ప్రహ్లాదుడు 5 సంవత్సరాల వయసు. అలా నడుచుకుంటూ, నడుచుకుంటూ వెళ్లి, ఆ బట్టలు, ఆభరణాలు అవన్నీ పెట్టుకొని, వెళ్లి వాళ్ళ నాన్న పాదాల మీద పడ్డాడనమాట. నాన్న నాకు ఆశీర్వదించండి అని. వెంటనే హిరణ్యకశిపుడు లేచి, ఆ పిల్లవాడిని ఆలింగనం చేసుకొని, ఆ పిల్లవాడి తల మీద ఆశీస్సులిచ్చి, తల మీద చెయ్యి పెట్టి ఆశీస్సులిచ్చి, వెంటనే ఆహ్, హిరణ్యకశిపుడికి ఎంత ఆప్యాయత కలిగిందంటే కొడుకు మీద ఆనంద బాష్పాలొస్తున్నాయి. ప్రహ్లాదుడేమో నవ్వుతూ వాళ్ళ నాన్న వైపు చూస్తున్నాడు. హిరణ్యకశిపు ఆ పిల్లవాడి వైపు చూస్తున్నాడు పైనుండి. ఆనంద బాష్పాలొచ్చి ఆ కన్నీళ్లు ప్రహ్లాదుడి ముఖం మీద పడుతున్నాయి. ముఖం మీద పడి తడుపుతున్నాయన్నమాట. ఆ విధంగా ఇద్దరు ఆప్యాయతగా ఉన్నారు. ఆ సమయంలో హిరణ్యకశిపుడు మళ్ళీ అడిగాడన్నమాట ప్రశ్న. "ఎన్నో రోజుల నుండి గురుకులం వెళ్తున్నావు. మీ టీచర్ల దగ్గర ఎన్నో నేర్చుకున్నావు. మీరు నేర్చుకున్న జ్ఞానాల్లో కల్లా శ్రేష్టమైనదేదో నాకు జెప్పండని" మళ్ళీ ప్రశ్నించాడన్నమాట హిరణ్యకశిపుడు. ఇందాక మీరందరూ జెప్పారు. ఇంతకుముందు అడిగినప్పుడు ఆయన "నువ్వు హరి దగ్గరికెళ్లి ఆశ్రయం తీసుకో" అన్నాడు. ఇక్కడ గూడా మీరు నేర్చుకున్న దాంట్లో శ్రేష్టమైనదేదో చెప్పండని అడుగుతా. ప్రహ్లాదుడు గురువులు ఎవరెవరు? చండ, హ్మ్. షండ, మార్తాండ, అమర్క. అమర్త. అమర్త. షండ ప్రథమ గురువు నారదుడు. వెరీ గుడ్. షండ, అమర్క, నారదుడు. వీళ్ళ ముగ్గురు ప్రహ్లాదుడు గురువులన్నమాట. హిరణ్యకశిపుడు ఏమడుగుతున్నాడు? షండ, అమర్క నుండి ఏమి నేర్చుకున్నావు? అందులో శ్రేష్టమైనదేదో చెప్పు అని అడుగుతున్నాడు. ప్రహ్లాదుడు ఏమనుకుంటున్నాడు? షండామర్కులైతే నాకు కేవలం రాజకీయాలు, ఆర్థిక అభివృద్ధి ఇయన్నీ చెబుతున్నారు. అవి నాకు నచ్చలేదు. నారదుడు చెప్పాడు శ్రేష్టమైనది భక్తి జయమని. సో, దాన్ని జవాబిస్తున్నాడనమాట ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు వెంటనే చెప్పాడనమాట. శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మా నివేదనం ఇతి పుంసార్పితా విష్ణో భక్తిచ్చేన్నవలక్షణ క్రియేత భగవత్తద్దా తన్మన్యేదితముత్తమం. ప్రహ్లాదుడు వెంటనే నువ్వు నేర్చుకున్న దాంట్లో ఉత్తమమైనదేందంటే వెంటనే చెప్పడం మొదలుపెట్టాడనమాట. ఈ నవదా భక్తి గురించి. నేను నేర్చుకున్నది ఉత్ ఇంతకుముందు సందర్భంలో చెప్పాడు. మీరు అడవికెళ్ళి హరిని ఆశ్రయించండి. ఓకే. అడవికెళ్ళి హరిని ఆశ్రయించాలి. కానీ ఎలా ఆశ్రయించాలి హరిని? అక్కడికెళ్ళి ఏం జేయాలి? హరి, హరి అని పెద్దగా పిలవాలా? లేకపోతే ఏం జేయాలి నేను?
హరిని ఆశ్రయించడం అంటే దానికి ఇక్కడ వివరణ ఇస్తున్నాడనమాట. నవదా భక్తి గురించి. హరిని ఆశ్రయించడం అంటే శ్రవణం, అలాగే కీర్తనం జేయాలి, స్మరణం జేయాలి, అర్చనం జేయాలి, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం ఇవి జేయాలి. ఈ విధంగా చేయాలని చెబుతున్నాడు. శ్రవణం అంటే భగవంతుడి యొక్క నామాన్ని వినాలి. ఆయన యొక్క రూపం గురించి వినాలి. ఆయన గుణాల గురించి వినాలి. ఆయన లీలల గురించి వినాలి. ముఖ్యంగా నామశ్రవణం. భగవంతుడి నామాన్ని వినాలి. మనం జపం చేసేటప్పుడు నామాన్ని వింటూ ఉండాలి. అది శ్రవణం. అప్పుడేమవుతుంది? చేతోదర్పణ మార్జనం. మన యొక్క హృదయం అనేది శుభ్రం అవుతుంది. అలాగే కీర్తనం అంటే భగవంతుడి యొక్క నామాలను జపించడం. అలాగే శ్రీమద్ భాగవతాన్ని జపించడం. ఈ విధంగా కీర్తనం అన్నమాట. ఇది కీర్తనం కిందొస్తుంది. మీరందరూ భాగవతం చదువుకున్నారనుకోండి శనివారం, శనివారం వీక్లీ ప్రోగ్రామ్‌లో అది కీర్తనం కిందొస్తుంది. ఎందుకంటే ఈ కలియుగంలో ప్రాయేణ అల్పాయుషా సద్య కలౌ అస్మిన్ యుగే జన మంద సుమందమతయో మంద భాగ్యాకుపద్రుత. మన యొక్క ఆయుష్షు తగ్గిపోతుంది ఈ కలియుగంలో. ముందు ముందు ఆహ్, 100 సంవత్సరాలు దాటి బతికినోళ్ళు గూడా ఉన్నారు చాలామంది. కానీ ఈ కాలంలో అంతమంది అంత ఆయుష్ లేదు ఎవరికీ. దాని తర్వాత వాళ్ళు సోమరితనం ముఖ్యంగా భక్తి గురించి ఎవరన్నా ఈ మాల జెయ్యంటే, ఏం జేస్తాంలే, లేకపోతే ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది, సత్సంగం ఉంది వస్తావంటే, నువ్వెళ్ళులే అమ్మా. ఈ విధంగా ఆహ్, భక్తి మిగతా పనులన్నీ బాగా చలాకీగా చేస్తారు. కానీ భక్తి గురించి వచ్చే సమయానికి ఈ కలియుగంలో సోమరితనం వస్తుంది. సుమందమతయో అలాగే వాళ్ళకి జ్ఞాపక శక్తి తక్కువ. ఇంతకుముందు నేర్చుకున్న శ్లోకాలన్నీ ఎళ్ళిపోయినియి మనకి. అలాగే మందభాగ్య ఒకవేళ ఎవరికన్నా కొంచెం ఆహ్, ఈ భక్తి గురించి నేర్చుకోవాలి అనుకున్నా సరే, వాళ్ళని తప్పుదోవ పట్టించడానికి ఎంతోమంది దొంగ స్వాములున్నారు. ఈ విధమైన ఈ పరిస్థితి అన్నమాట కలియుగం యొక్క పరిస్థితి. అటువంటి పరిస్థితిలో మనకి హరేర్ నామ ఈ హరినామం తప్పించి ఇంక వేరే ఏదీ లేదు. కాబట్టి మనమందరం ఈ హరినామ ప్రతి ఒక్కరూ ప్రతిరోజు హరినామంని చదువుకోవాలి. ఇది ఇంగ్లీష్‌లో ఉంటుంది. ఇది రాధేశ్యామ్ ప్రభుజీ అని ఈయన పూనా మందిరం యొక్క అధ్యక్షులు. అలాగే హైదరాబాద్‌లో గూడా మందిరానికి కూడా ఒక అధ్యక్షులాయన. ఇది ఇంగ్లీష్‌లో ఉంటుంది. తర్వాత నేను తెలుగులో చెబుతాను మీ అందరికి. సో, ఈ విధంగా ప్రభుజీ చెబుతున్నదేందంటే, మన శరీరంలో 9 రంధ్రాలున్నాయి. 2 కళ్ళు, 2 ముక్కులు, నోరు, 2 చెవులు, అలాగే మల విసర్జన, మూత్ర విసర్జన ఇలా 9 రంధ్రాలు. 9 నుండి గూడా కలుషితమైన పదార్థాలొస్తాయి. పుసి, చీమిడి, పాసి, గుబిలి ఇట్లా మలము, మూత్రము అన్ని రంధ్రాల నుండి వచ్చేది కలుషితమైన పదార్థాలే. ముఖ్యంగా పొద్దున్నే నిద్ర లేవగానే మనం స్నానం జేసి వీటన్నిటిని శుభ్రం జేస్తాం. అలా శుభ్రం జేయకపోతే కంపు కొడుతుంది శరీరం అనేది. అలాగే మనం జపం జేయకపోతే మనసనేది కంపు కొడుతుంది. ఏ విధంగా కంపు కొడుతుంది మనసు? ఈ 3 కామము, క్రోధము, లోభము. కామము విపరీతమైన కోపమొస్తుంది నాకు ఆమె మీద అన్నామనుకోండి. అంటే జపం జేయట్లేదు. ఒకవేళ చేసినా గాని ఏకాగ్రతతో చేయట్లేదు. సో, ఎందుకంటే జపం ఇవన్నీ బాగా చేస్తే కామము, క్రోధము, లోభం ఇవి తగ్గుతూ వెళ్ళాలి. సో, అది మనసుకి స్నానం చేయించడం అన్నమాట. జపం జేయడం అంటే. కాబట్టి దయచేసి అందరూ
ప్రతిరోజు జపం చేయండి. అలాగే ప్రభుపాదులు వారు చెబుతున్నారు. సో ప్రభుపాదుల వారు చెబుతున్నారు. మనం ఎప్పుడు చెప్పకూడదనమాట. జపం అయిందంటే, అయ్యో! ఈరోజు చేయలేదు మర్చిపోయాను అని. ప్రభుపాదుల వారు చెబుతున్నారు, మనం నిద్రపోవటం మర్చిపోతామా? అన్నం తినటం మర్చిపోతామా? అవన్నా మర్చిపోండి గానీ దీన్నెప్పుడు మర్చిపోవద్దు జపం చేయటం. ఎన్ని మాలలు అనుకున్నారో అన్ని మాలలు చేయాల్సిందే ప్రతిరోజు. 4 మాలలంటే 4 చేయాల్సిందే. ఒకవేళ చేయలేకపోతే కొంచెమే సమయం ఉంది. అన్నమన్నా తినాలి. మాలలని 4 అన్నా చేయాలి. ఆ సమయంలో అన్నమన్నా మానుకోండి గానీ మాలలు మానుకోవద్దని చెబుతున్నారు ప్రభుపాదుల వారు. ఎందుకంటే ప్రభుపాదుల వారిని పాటిస్తే మన మరణ సమయంలో ప్రభుపాదుల వారొస్తారు మనల్ని కాపాడటానికి. లేకపోతే మన సాధనతోటి మనం భగవంతుడిని ఏమి పొందలేం. మనకు కేవలం కావాల్సింది ప్రభుపాదుల వారిని గనక మనం ఆహ్, ప్రసన్నం చేయగలిగితే చాలు మనకి. ఆయనే మనల్ని చూసుకుంటారు. సో, స్మరణం అంటే భగవంతుడి యొక్క రూపం మీద మనసును కేంద్రీకరించడం. మీలో కొంతమంది కళ్ళు మూసుకొని సాక్షి గోపాల్‌ని స్మరించుకుంటారు. అట్లా అది స్మరణం అన్నమాట. పాదసేవనం అంటే భగవంతుని పాద పద్మాలపై ధ్యానించడం. అలాగే భగవంతుడి యొక్క పాదాల నుండి గంగా, యమున ఇవన్నీ వస్తున్నాయి. వాటిలో స్నానం చేయడం గూడా పాదసేవనమే. భగవంతుడి పాదాల వద్ద ఎప్పుడూ తులసీదేవి ఉంటుంది. ఆ తులసీదేవికి సేవ చేయడం గూడా పాదసేవనమే. అలాగే అర్చనం అంటే మీ ఇంట్లో అర్చామూర్తుల్ని జగన్నాథ్, బలదేవ్, సుభద్రనో, లేపోతే గౌరనితాయి, చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభునో, ఇంకా మీ యొక్క స్టాండర్డ్స్ చాలా ఎక్కువైతాయి. ముందుగా చెప్పేది ఈళ్ళిద్దరిననమాట. జగన్నాథ్, బలదేవ్, సుభద్ర, గౌరనితాయికి ఎవరింట్లో అయినా పెట్టుకోవచ్చు. కాకపోతే వాళ్ళ ఇంట్లో మాంసాహారం వండకూడదు. అలాగే రోజు హారతి ఇవ్వాలి. రోజు వాళ్ళకి నైవేద్యం పెట్టాలి. అలా చేయగలిగితే ఎవరైనా అర్చించవచ్చు. కానీ రాధాకృష్ణులంటే ఇంకా ఎక్కువ స్టాండర్డ్స్ అనమాట. రాధాకృష్ణుల్ని అంత సులభంగా ఎవరికి ఇవ్వరు. ముఖ్యంగా గృహస్థులు ఈ అర్చామూర్తి యొక్క పూజ చేయాలనమాట. ప్రతి ఒక్కళ్ళు గూడా వాళ్ళ ఇంట్లో మూర్తుల్ని ప్రతిష్ఠించుకోవాలి. మూర్తుల్ని ప్రతిష్ఠింపజేసుకొని వాళ్ళకి సేవ చేయాలి. ఒకవేళ మీ అందరికి నా ఒక్కదానికే కష్టం రోజు హారతి ఇవ్వటం, రోజు నైవేద్యం అంటే ఒక ఊరికన్నా ఉండాలి. ఒక ఊరికి ఒక 10 మంది భక్తులున్నారనుకోండి. ఆ 10 మంది కలిసి ఈ జగన్నాథ్, బలదేవ్, సుభద్రని తీసుకొచ్చి ఉంచుకొని వాళ్ళు 10 మంది మంగళవారం నీ ఆరతి, బుధవారం నీ ఆరతి అట్లా మంగళవారం నైవేద్యం నువ్వు వండటం, శనివారం నేను వండుతాను. అట్లా షెడ్యూలేసుకొని సేవ జేయాలి. అదే విధంగా అర్చామూర్తి యొక్క సేవ చేస్తే మనసు స్థిమితపడుతుంది. సో, ఇది చాలా ఇంపార్టెంటు. దయచేసి మీరందరూ దీన్ని తీవ్రంగా పరిగణించండి. అర్చామూర్తుల్ని తీసుకొచ్చి సేవ చేయటం గురించి. వందనం అంటే ప్రార్థనలు చేయటం. దాస్యం అంటే భగవంతునికి సేవ చేయటం. సఖ్యం అంటే స్నేహితుడుగా సేవ చేయటం. ఆత్మ నివేదనం అంటే భగవంతుడికి ప్రతి దాన్ని సమర్పించడం. ఈ విధంగా ఈ నవదా భక్తి. ఈ నవదా భక్తి గురించి భక్తి రసామృత సింధులో చెబుతారు. పరీక్షిత్ మహారాజు ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. పరీక్షిత్ మహారాజు ఇందులో ఒక్కటి చేసినా చాలన్నమాట. ఏ ఒక్క అంగాన్ని చేసినా సరే పరిపూర్ణత అనేది లభిస్తుంది. అన్ని అంగాలు చేయలేకపోయినా సరే, పరీక్షిత్ మహారాజు శ్రవణం చేసి పరిపూర్ణత సాధించాడు. సుఖదేవ గోస్వామి కీర్తనం చేసి, పరీక్షిత్ మహారాజు 7 రోజుల పాటు విన్నారు. సుఖదేవ గోస్వామి 7 రోజుల పాటు చెప్పారు భాగవతాన్ని. ప్రహ్లాదుడు స్మరించుకుని, అలాగే లక్ష్మీదేవి పాదసేవనం, పృథు మహారాజు అర్చనం, అక్రూరుడు ప్రార్థన, వందనం, హనుమంతుడు దాస్యం, అర్జునుడు సాఖ్యం, అలాగే బలి మహారాజు ఆత్మనివేదనం. ఓకే. ఇప్పుడు మీరు చెప్పండి. శ్రవణం ఎవరు పరిపూర్ణత సాధించింది? పరీక్షిత్ మహారాజ్. పరీక్షిత్ మహారాజ్. కీర్తనం? సుఖదేవ గోస్వామి. సుఖదేవ గోస్వామి. స్మరణం? హనుమంతుడి స్మరణ. స్మరణం? ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు. అర్చనం? అంబరీష్ మహారాజ్. హ్మ్? అంబరీష్ మహారాజ్. కాదు. అక్రూరుడు. కాదు. పృథు మహారాజు. వందనం? అక్రూరుడు. వందనం అక్రూరుడు. దాస్యం?
ఆంజనేయ స్వామి. హనుమంతుడు. ఆంజనేయ స్వామి. సఖ్యం అర్జునుడు. అర్జునుడు. పాదసేవనం లక్ష్మీదేవి. దేవి. ఆత్మనివేదనం బలి బలి. మహారాజ్. మహారాజు. బలి మహారాజు. ఈ విధంగా వీళ్ళు నవదా భక్తిలో ఒక్కొక్క అంగాన్ని చేసినా సరే పరిపూర్ణత అనేది సాధించవచ్చు అన్నమాట. అంత శక్తివంతమైనవి ఈ అంగాలు. సో వెంటనే హిరణ్యకశిపుడు మొదటిసారి ప్రహ్లాదుని ఒడిలో కూర్చోబెట్టుకొని, ప్రహ్లాద నువ్వు నేర్చుకున్న దాంట్లో శ్రేష్టమైనది ఏదంటే నువ్వు అడవికి వెళ్ళి హరి ఆశ్రయం తీసుకో. సరే అని మళ్ళీ పంపించాడు. మళ్ళీ కూర్చోబెట్టుకొని ఒడిలో మళ్ళీ అడుగుతున్నాడు. ప్రహ్లాద నువ్వు నేర్చుకున్న దాంట్లో శ్రేష్టమైనది ఏంటంటే ఆ హరి యొక్క ఆశ్రయం ఎలా తీసుకోవాలి? శ్రవణం, కీర్తనం, స్మరణం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం ఇవి చేయవని వాళ్ళ నాన్నకి చెప్పారనమాట. చెప్పగానే హిరణ్యకశిపుడికి విపరీతమైన కోపం వచ్చింది. కళ్ళు ఎర్రబడ్డాయి, పెదాలు కంపిస్తున్నాయి. కానీ ఆ కోపం ప్రహ్లాదుడి మీద కాదు, ఆ టీచర్ల మీద అన్నమాట, ఉపాధ్యాయుల మీద కోపం వచ్చింది. ఎందుకంటే హిరణ్యకశిపుడు అనుమానించాడు, వీళ్ళు ఇవన్నీ నేర్పుతున్నట్టున్నారు స్కూల్కి. అయ్యో ఇవన్నీ నేర్పండి అని పంపితే మేము ఆర్థిక శాస్త్రం, సాంఘిక శాస్త్రం ఇవి నేర్పండి అని పంపితే మా పిల్లల్ని తీసుకెళ్ళి భక్తి నేర్పిస్తాడా? వీళ్ళు నా ఆజ్ఞను ధిక్కరించారు. వీళ్ళు పైకి మాత్రం ఇలా ఉన్నారు నాతోటి, లేకపోతే వాళ్ళు యాక్చువల్గా విష్ణుమూర్తి యొక్క శరణం తీసుకున్నారు. వీళ్ళే భక్తులు అట్టుంది. నేను ఎవరో మారువేషాల్లో వచ్చి మా పిల్లలకి నేర్పుతున్నారు అనుకున్నాను. వాళ్ళు కాదు, ఈ టీచర్లే నేర్పుతున్నారు. ఆ సారం లేని భక్తి గురించి ఎందుకు నేర్పుతున్నారు మా పిల్లలకి? ఏమన్నా ఉపయోగమా? దీనివల్ల ఏమన్నా ఉద్యోగాలు వస్తాయా? లేకపోతే పెద్ద జీతాలు వస్తాయా? ఏం ఉపయోగం లేని ఈ జపం ఇవన్నీ నేర్చుకోమని చెబుతున్నావు. దీంట్లో ఏమన్నా సారం ఉందా? అభక్తులు కూడా ఇలాగే చెబుతారనమాట. ఏం పని పాట లేదా, ఆయన్ని మాలలు వేసుకొని తిరుగుతున్నారు. ఈ విధంగా నిందిస్తూ ఉంటారనమాట భక్తుల్ని. సారం లేని పనులు ఎందుకు చేస్తున్నారు? సో పాపం చేసిన వారిలో కొంతకాలం తర్వాత రోగాలు వస్తాయి. అది ఈ జన్మలో అయినా రావచ్చు, వచ్చే జన్మలో అయినా రావచ్చు. అదేవిధంగా మీ యొక్క వాస్తవ పరిస్థితి ముందు మీ రంగు ఏం చూపించారు? మేము మీకు మీ పిల్లలకి అన్ని రాజకీయాలు ఇవన్నీ నేర్పుతామని వచ్చారు. క్రమేపీ మీ అసలు రంగు బయటపడుతుంది ఇప్పుడు. మీరు యాక్చువల్‌గా విష్ణు భక్తులు, మా పిల్లలకి భక్తి గురించి చెబుతున్నారు. అక్కడ ప్రభుపాదులు వారు చెబుతారనమాట. ఎవరైనా బ్రాహ్మణ్ణి చంపితే క్షయరోగం వస్తుంది. బంగారాన్ని దొంగిలిస్తే నెయిల్స్ యొక్క రోగం వస్తుంది. తాగుబోతులకి పళ్ళూడిపోతాయి. ఇతరుల భార్యలతో సంభోగం చేస్తే కుష్టు రోగం వస్తుంది. అలాగే పాపం చేస్తే ఏదో ఒక రోగం వస్తుంది తర్వాత. అదేవిధంగా మీ యొక్క రంగు కూడా మారిపోతుంది కాలక్రమేణా అని తిడుతున్నాడనమాట. తిడుతుంటే ఆ సండ శుక్రాచార్యుడు కొడుకు, ఆయన కోపం వచ్చింది. కోపం అంటే కోపం కాదు, ఆయన ధిక్కరించాడనమాట. లేదు మీరు బ్రాహ్మణుల్ని, మమ్మల్ని నిందించడం మంచిది కాదు. మీరెందుకు అలా నిందిస్తున్నారు మమ్మల్ని? దయచేసి నిందించొద్దు. ఇవన్నీ మేము బోధించలేదు. శ్రవణం, కీర్తనం, స్మరణ ఇవి మాకే రావు. మేమే నేర్పుతాం ఈ పిల్లలకి. ఇవి మేము బోధించలేదండి. అతనిలో సహజంగానే ఈ భక్తి వృద్ధి చెందుతుంది ప్రహ్లాదుడిలో అని వాళ్ళు సమాధానం చెప్పారన్నమాట. ఇక హిరణ్యకశిపు ప్రహ్లాదుడి వైపు చూశాడు. వీళ్ళు గురువులు, ఉపాధ్యాయులు నేర్పలేదంటున్నారు, మరి ఎక్కడి నుండి నేర్చుకున్నావు నువ్వు అని గద్దించాడన్నమాట ప్రహ్లాదుడిని. వెంటనే ప్రహ్లాదుడు ఇది నీకు ఎక్కడి నుండి వచ్చింది ఈ భక్తి అనేది అని ప్రశ్నిస్తే, ప్రహ్లాదుడు ఏ విధంగా భక్తి రాదో చెబుతాడు ఫస్టు. తర్వాత ఏ విధంగా భక్తి వస్తుందో చెబుతాడు. ముందు చెబుతాడు భక్తి ఎవరైతే ఇంద్రియాలను నిగ్రహించుకోలేకపోతున్నారో, అలాగే ఇంట్లోనే ఉండి జీవితాంతం సౌకర్యంగా బతకాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళలో భక్తి అనేది రాదు. అలాగే భక్తి ఒక గురు పరంపరలో వస్తున్న గురువు గారిని ఆశ్రయించకుండా ఎవరిని పడితే వాళ్ళని గురువుగా స్వీకరిస్తే అటువంటి వాళ్ళలో కూడా భక్తి అనేది రాదు. మరి ఎవరిలో వస్తుంది భక్తి? ఎవరైతే శుద్ధ భక్తుడు యొక్క చరణాల యొక్క రేణువుల్ని, ఆ పాదధూళిని తీసుకొని దానితోటి అభిషేకం చేసుకుంటారో వాళ్ళకే భక్తి వస్తుంది. ఈ విధంగా భక్తుడి ద్వారానే భక్తి వస్తుంది. లేకపోతే ఇంక వేరే విధంగా భక్తి అనేది రాదు. మనం ఎన్నో దాన ధర్మాలు చేశాం. ప్రతిరోజు దానం ఇస్తూనే ఉన్నాం. దానివల్ల భక్తి అనేది రాదు. దానివల్ల స్వర్గలోకానికి వెళ్తారు. స్వర్గలోకంలో కొన్నాళ్ళు ఉంటారు, తిరిగి వస్తారు. మరి భగవంతుడు ఇస్తాడంటే భగవంతుడు కూడా ఇవ్వరు భక్తి అనేది. కొండమంజులూరులో ఎన్నో వేల మంది ఉన్నారు.
ఒక 5, 6 మందే భక్తులు కొంతమంది 5, 6 కాదులే. కొంతమందే భక్తి చేస్తున్నారు. మిగతా వాళ్ళు చేయటం లేదు. అంటే మరి భగవంతుడు పక్షపాత. కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందికి కానీ భగవద్గీత చెబుతుంది ఆయన పక్షపాతి కాదు. సమూహం సర్వభూతేషు. కాబట్టి భగవంతుడు కూడా ఇవ్వలేడు భక్తిని. కేవలం భక్తులు మాత్రమే ఇవ్వగలరు. అదే ఇక్కడ చెబుతున్నారు ప్రహ్లాదుడు. మతిర్న కృష్ణే పరతౌ స్వతో వా మితో విపద్యేత గృహౌ రథానాం అదాంతగోభిర్విశతం తమిశ్రా పునః పునః చర్విత చర్వనానాం. ఎవరైతే అదాంత గోవిరి వాళ్ళ ఇంద్రియాలు నిగ్రహంలో లేవో గృహ వ్రతానాం. వ్రతం మనమందరం ఏకాదశి వ్రతం. ఏకాదశి రోజు నేను అన్నం తినను, పప్పు తినను, చపాతీలు తినని వ్రతం తీసుకుంటాం. అలాగే వీళ్ళు గృహ వ్రతానాం. నేను పుట్టిన కాడ నుండి చనిపోయిన దాకా ఇంట్లోనే ఉంటాను. ఇంట్లోనే సౌకర్యంగా బతకాలి. ఇంట్లోనే ఆనందంగా ఉండాలని వ్రతం తీసుకుంటారు. అటువంటి వాళ్ళలో మరి ఇంట్లో ఉండక ఎక్కడుంటామండి అని మీరు అనుకోవచ్చు. శాస్త్రాల ప్రకారం స్త్రీలైతే ఇంట్లోనే ఉండాలి. పురుషులు ఒక స్థాయి వచ్చినాక వానప్రస్థాశ్రమానికెళ్ళాలి. స్త్రీలు గూడా వెళ్ళాలి యాక్చువల్‌గా భర్తతో పాటు. కానీ భర్త సన్యాసం తీసుకున్నాక స్త్రీలు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. అలాగే ఒక వయసొచ్చినాక ఒక 50 ఏళ్ళు దాటినాక లేకపోతే పిల్లలు సెటిల్ అయిపోయినాక ప్రతి ఒక్కళ్ళు ఆధ్యాత్మికం మీద ఎక్కువ దృష్టి పెట్టాలన్నమాట. ఎప్పటికీ నేను కుటుంబ విషయాల్లోనే మునిగి తేలుతానంటే అటువంటి వాళ్ళకి మతిర్న కృష్ణే. వాళ్ళ మతి కృష్ణుడి మీదకి వెళ్ళదు. మీరనుకోవచ్చు ప్రహ్లాదుడు కృష్ణుడి గురించి ఎందుకు చెబుతున్నాడు? కృష్ణుడు వచ్చింది 5000 సంవత్సరాల క్రితమే గదా! ప్రహ్లాదుడు కోట్ల సంవత్సరాల క్రితం. ప్రహ్లాదుడు ఈ మన్వంతరం 27 యుగ చక్రంలో ఉన్నాం మనం. ప్రహ్లాదుడు మొదట్లో వచ్చాడు. ఈ మన్వంతరం మొదట్లో గాని, 6వ మన్వంతరం చివరిలో గాని. అంటే కోట్ల సంవత్సరాలయిపోయింది. మరి కృష్ణుడి గురించి ఎందుకంటే కృష్ణుడు ఎప్పటికే ఉన్నారు. కృష్ణుడు 5000 సంవత్సరాల క్రితం ఇక్కడికొచ్చారు భూమి మీదకి. కానీ ఆయన ఆధ్యాత్మిక జగత్తులో ఎప్పుడూ ఉన్నారు. ఆయన పేరు ఎప్పుడూ ఉంటుంది. ఆయన నామము. అందుకే ఈయన మతిర్న కృష్ణే. కృష్ణుడి గురించి చెబుతున్నాడు ప్రహ్లాదుడు. పునః పునః చర్విత చర్వనానాం. అదే ఇంద్రియ తృప్తిని మళ్ళీ మళ్ళీ చేయటం. మొదటిసారి బాగా ఆనందం కలుగుతుంది ఇంద్రియ తృప్తి చేస్తే. మళ్ళీ దాన్ని మళ్ళీ చేస్తే కొంచెం తక్కువ. మళ్ళీ చేస్తే కొంచెం తక్కువ. మళ్ళీ చేస్తే కొంచెం తక్కువ. ఎట్లా అయితే బబుల్ గమ్ మన ఆంధ్రాలో బొబ్బిలెక్కం అంటారు. దాన్ని తింటూ ఉంటే మొదట్లో కొంచెం తియ్యగుంటుంది. దాన్ని నములుతూ ఉంటే ఆ తీపంతా పోతుంది. చివరికి ఓ రబ్బర్‌లా తయారైద్ది. అదే అన్నమాట ఇంద్రియ తృప్తి అనేది. సో, కానీ ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటాం మనమందరం. ఎలాగైతే చెరుకుని రసం తీసే వ్యక్తి మొదట చెరుకు గడబెట్టగానే చాలా రసం వస్తుంది. ఆహా! అనిపిస్తుంది. మళ్ళీ దాన్ని మడతబెట్టి మళ్ళీ పెడతాడు లోపల. కొంచెం తక్కువొచ్చిద్ది. దాన్ని మళ్ళీ మడతపెట్టి మళ్ళీ పెడతాడు అందులో మెషిన్‌లో. అలా మళ్ళీ మడతపెట్టి ఒక్కోసారి మెషిన్ గూడా ఆగిపోయిద్ది. దాన్ని మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ఎలాగో ఒకలాగా తోస్తాడు. అంత తోసినా సరే 4, 5 బుట్టలు పడతాయి అంతే. ఆ విధంగా ఇంద్రియ తృప్తి అలాంటిదన్నమాట. చేస్తూ ఉంటే అది దాని నుండి వచ్చే ఆనందం తగ్గుతూ పోతూ ఉంటుంది. అయినా సరే మనం వదలలేమన్నమాట. ఎలాగైతే సీరియల్స్ ఉన్నాయో నేను 2000 అప్పట్లో చూసేవాడిని బీటెక్ సమయంలో 'అంతరంగాలు' అని వచ్చేదొకటి. 'కలంకిత', 'కలలకే అంకిత', 'కన్నీటికి అర్థం నీ చరిత' అంటే కన్నీళ్లు గార్చుకుంటూ పాపం ఎన్ని కష్టాలేమి కనిసో చూసేవాడిని. సో, వాటినే మళ్ళీ మారుస్తారనమాట. అత్తకు కొంచెం మార్పులు జేస్తారు. కోడల్లో కొంచెం మార్పులు జేస్తారు. కొత్త సీరియల్. మళ్ళీ ఇంకా దాంట్లో ఆ కుటుంబంలో ఇంకో నలుగురిని యాడ్ జేస్తారు. ఇట్లా రకరకాలుగా దాన్నే మళ్ళీ చెరుకుని మళ్ళీ మడతేసి పెడుతూ ఉంటారు మనకి. మనమేమో వాటినే చూస్తూ ఉంటాం. ఆ యాక్షన్ సినిమాలు కొంచెం మారుస్తూ ఉంటారనమాట. హీరో ఎళ్ళటం, వాళ్ళందరిని చంపడం, చివర్లో నీతులు చెబుతాడు. ఫ్యాక్షన్ మంచిది గాదు అది ఇదని. సో, ఇవన్నీ ఆహ్, పునః చర్విత చర్వనాన మళ్ళీ దాన్నే ఒకసారి అనుభవించిన దాన్నే మళ్ళీ అనుభవిస్తూ ఇంకొంచెం అన్నా ఆనందం కలిగిద్దేమో 2 పొట్లు పడతాయేమో అని ఎతుకుతూ ఉంటామన్నమాట మనం. ఎందుకంటే పరం దృష్ట్వా భక్తి చేస్తే ఆనందం కలిగిద్ది. చాలా ఆనందం వస్తుంది. ఇది భక్తి యొక్క ఒక లక్షణం అది. మనకు అది లేదు గాబట్టి, నాలో కూడా లేదు గాబట్టి, మన మనసు మళ్ళీ వీటి మీదకి వెళ్తూ ఉంటుందన్నమాట. కాబట్టి మనం భక్తిని కొంచెం స్థిరంగా జేసి, రోజూ జేసి,
ఆ చేసే సమయం కూడా ఏకాగ్రతగా చేస్తే ఆనందం వస్తే ఎక్కువ ఆనందం కలిగితే తక్కువ ఆనందాన్ని వదిలేయొచ్చు. ఎవరికైనా బాగా ఇవన్నీ మంచి ఆహ్, భోజనం పెద్ద ప్లేటంతా భోజనం ఇవన్నీ పెట్టి ఇచ్చారనుకోండి. అవంతా ఆటితో పాటు పక్కన ఒక చిన్న ఒక అంత ఇష్టం లేని వాళ్ళకి ఏదైనా కిచిడీ లాంటిదేదన్నా ఉందనుకోండి. ఇది తిన్నాక ఆ కిచిడీ మీద మనసు పోదు. అలాగే పరం దృష్టో నివర్తతే. భక్తి చేయడం ద్వారా ఆనందం కలిగితే ఈటి మీదకి ఆనందం పోదు. ఈటి మీదకి మనసు పోదు. మనం చిన్నగా భక్తి చేయటం నేర్చుకోవాలి బాగా. ప్రహ్లాదుడు అదే చెబుతున్నారు. ఆ విధంగా ఇంద్రియ తృప్తి చేసే వాళ్ళలో గృహంలోనే ఉంటానని వ్రతం తీసుకున్నోళ్ళలో ఈ భక్తి అనేది రాదు. అలాగే నతే విదు స్వార్థగతిం హి విష్ణు దురాశ్రయాయే బహిరర్ధమానిన అందాయతాందైర్ ఉపనీయమాన తేపి తంత్రం వృధాం నిబద్ధ. గురువుని ఎలా చూసుకోవాలంటే ఎవరైతే తత్వాన్ని చూసారో అటువంటి వ్యక్తిని గురువుగా స్వీకరించాలి. ఎవరైతే గురు పరంపరలో వస్తున్నారో అటువంటి వాళ్ళని. అంతేగాని ఒక గుడ్డివాడిని ఇంకో గుడ్డివాడు ఒక గుడ్డివాడి ఎనకాల ఇంకో 10 మంది గుడ్డివాళ్ళెళ్లారనుకో, అందరూ వెళ్లి ఒక గుంటలో పడిపోతారు. ఆ గుడ్డివాడు అయ్యో! నేనిక్కడికెళ్ళాలని ఇంకో గుడ్డివాడిని అడిగాడు. "ఆ! రా నాతో పాటు రా" అని తీసుకెళ్ళాడనుకో, ఇద్దరూ వెళ్ళలేరు. ఎవరో ఒకరు చూసిన వ్యక్తిని తి కళ్ళు ఉన్న వ్యక్తి అయితే గమ్యానికి చేర్చగలరు. ఆ విధంగా మనం ఒక్కోసారి ఆ వంశంలో ఉన్న గురువులు మా మా ఇంటి పేరు తాటి. మా తాటి వాళ్ళకి గూడా ఒక గురువున్నారు. నేను ఒకేసారి చూసాను. మా పెదనాన్న వాళ్ళ ఇంటికొస్తే మన గురువు తాటి వాళ్ళ గురువురా అంటే వెళ్లి కలిసాను. అంటే మాట్లాడలేదు. చూసానాయన్ని. అలా వంశపారంపర్యంగా గూడా గురువులుంటారు. వాళ్ళు గూడా నిజమైన భక్తులైతే చాలా మంచిది. అలా నిజమైన భక్తులు గాకుండా ఖాళీ ఏదో ఒక వాళ్ళకి అదొక ఉద్యోగంలా అనుకోండి. అటువంటి వాళ్ళు మనల్ని పరంగతి దగ్గరికి తీసుకెళ్ళలేరనమాట. సో, అందుకే మనం ప్రభుపాదుల వారి లాంటి ఆహ్, వ్యక్తులని మనం గురువుగా స్వీకరించి, వాళ్ళ పుస్తకాలను చదివి, వాళ్ళ ఆ విధంగా భక్తిని చేస్తే మనకి ఆహ్, ఎందుకంటే ఆయన గురువు పరంపరలో వస్తున్నారు. మనకి విష్ణువు పట్ల ఆసక్తి కలిగే అవకాశం ఉంది. అలాగే ప్రహ్లాదుడు చెబుతాడనమాట. మరి ఎలా వస్తుంది భక్తి? నువ్వు చెప్పావు ఇంద్రియ తృప్తి చేసే వాళ్ళలో భక్తి రాదన్నావు. అలాగే అంధుడు అయిన గురువుని తీసుకుంటే అంధుడైనంటే ఆధ్యాత్మికంగా అంధుడు. ఆయన గురువుని తీసుకుంటే గూడా భక్తి రాదంటున్నావు. మరి ఎలా వస్తుంది భక్తి అంటే, మహీసాం పాదరజోభిషేకం నిష్కించనానాం ఎవరైతే నిష్కించనులున్నారో వాళ్ళు ఏది ఇది నాది అని అనుకోరు. అంతా భగవంతుడిదనుకుంటారు. అటువంటి వాళ్ళ యొక్క పాదాల యొక్క రజ అంటే ధూళిని, ఆ ధూళిని తీసుకొని అభిషేకం చేసుకో అని చెబుతున్నాడు వాళ్ళ నాన్నకి. వాళ్ళ నాన్నకి విష్ణువు అంటేనే పడదు. విష్ణు భక్తుల యొక్క పాదధూళి తీసుకొని అభిషేకం చేసుకో అని చెబుతున్నాడనమాట. ఆ విధంగా ఎందుకంటే భక్తి అనేది భక్తుల యొక్క సాంగత్యంలోనే వస్తుంది. అలా భక్తుల రాజాభిషేకం అంటే బేసిక్‌గా భక్తులు ఏవైతే చెబుతారో వాటిని పాటించడం మన జీవితంలో. వాళ్ళకి సేవ చేయటం. సో, ఇక్కడ ప్రభుపాదుల వారు రాస్తారు. ఎంత పెద్ద విద్యావేత్తలైనా సరే, పండితులైనా సరే, రాజకీయ నాయకులైనా సరే, వాళ్ళు భక్తుడిని ఆశ్రయిస్తే తప్ప వాళ్ళకి జీవిత లక్ష్యం అనేది అర్థం చేసుకోలేరు అని చెబుతున్నారు. ఇక్కడ చూడొచ్చు ఒక పెద్ద విద్యావేత్త ఈయన. ఈయనేం చెబుతున్నాడు? మీరు గూడా కృష్ణుడవ్వచ్చు అని చెబుతున్నాడు. హిరణ్యకశిపుడికి కోపమొచ్చిందన్నమాట. ఈ మాట వినగానే. "ప్రహ్లాదా నువ్వేమి నేర్చుకున్నావంటే" "నేను శ్రవణం, కీర్తనం, విష్ణు ఇది గొప్పదన్నాడు." వెంటనే టీచర్‌లని తిట్టాడు హిరణ్యకశిపు. "ఎందుకు నేర్పుతున్నాడు మా పిల్లలకి ఇలాంటివంటే?" "మేము నేర్పలేదండి" అన్నారు వాళ్ళు. "మరెక్కడ నేర్చుకున్నావంటే" ఈయన ఏం చెబుతున్నాడు? భక్తుల యొక్క పాదాల యొక్క రజోదు రజస్సుని ఆహ్, రజ ధూళిని మన నెత్తినేసుకుంటే వస్తుంది ఈ భక్తి అనేదని చెప్పాడనమాట. అది వినగానే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని తోసేసాడనమాట కిందకి నేల మీదకి. ఇంతకుముందు కళ్ళమ్మట నీళ్లు వచ్చినియి ప్రహ్లాదుని చూసి. ఆ కళ్ళమ్మ నీళ్లు ప్రహ్లాదుడి ముఖం మీద పడి తడిపినియి. కానీ ఇప్పుడు మారిపోయింది. ఒక్కసారిగా ప్రహ్లాదుని చూస్తే అసహ్యమేసింది.
అసహ్యం వేసి ప్రహ్లాదుని వెంటనే నేలపై దోసేసాడనమాట. నేలపై దోసేసి ఆ సేవకుల్ని పిలిచారు. తీసుకెళ్ళి ఈడిని చంపేసేయండి ఈ ప్రహ్లాదుడిని. నా తమ్ముడిని చంపినోడు ఈ ప్రహ్లాదుడు. ఎందుకంటే వరాహదేవుడు నా తమ్ముడిని చంపాడు. అటువంటి వరాహదేవుడి యొక్క భక్తి చేస్తున్నాడు ఈ ప్రహ్లాదుడు. అంటే నా తమ్ముడిని చంపినవాడు. వెంటనే ఇతన్ని తీసుకెళ్ళి చంపేసేయండి. 5 సంవత్సరాల పిల్లాడు. కానీ తల్లంటే, తండ్రంటే ప్రేముండాలి. నా పట్ల ప్రేమను వదిలిపెట్టి నాకే ఇయన్నీ చెబుతున్నాడా? వ్యాధిగ్రస్తమైతే అవయవాన్ని తొలగించాలి. ఒక్కోసారి మన శరీరంలో ఏదన్నా ఒక అవయవం కాలో, చెయ్యో, ట్రాక్టర్ నడుపుతానో ఏదో ఒకటి తుప్పు పట్టింది ఏదన్నా తగిలిందనుకోండి, వెంటనే తుప్పు ఇంజెక్షన్ చేసుకోమంటారు పల్లెటూళ్ళలో. అలా చేసుకోకపోతే అది సెప్టిక్ అవుతుంది. ఈ మధ్య కాలంలోనే మా ఊర్లో గూడా ఒక వ్యక్తికి దురదృష్టవశాత్తు కాలు ఆ విధంగా సెప్టిక్ అయింది. ఆ డాక్టర్లు చెప్పారనమాట. ఈ కాలు తీసేయాలని. వాళ్ళు ఏం తీసేస్తాంలే ఎలాగో ఇతను వయసు గూడా అయిపోయిందని ఆలోచిస్తున్న సమయంలోనే 2, 3 రోజుల్లోనే ఆ వ్యక్తే చనిపోయారు. ఎందుకంటే అది విషపూరితమైంది. ఆ విషపూరితమైన దాన్ని తొలగించకపోతే మిగతా శరీరం గూడా విషపూరితమై చనిపోతుంది. కాబట్టి అదే చెబుతున్నాడు. ఈ పిల్లవాడు ఈ ప్రహ్లాదుని చంపేయాలి. ఎందుకంటే అప్పుడే నా మిగతా వంశమంతా బతుకుతుంది అని ప్రహ్లాదుని చంపమని వాళ్ళందరికి ఆజ్ఞ ఇచ్చాడన్నమాట. అలాగే అడవిలుండి ఏదైనా ఔషధం రావచ్చు. మా గుడిలో సేవాస్థానం అని ఉంది. బ్రహ్మచారులకి ఏవైనా వ్యాధులొస్తే అక్కడికెళ్తామన్నమాట. ఏదన్నా జబ్బు చేస్తే. సో, అక్కడ రకరకాల ఆయుర్వేద మందులుంటాయి. సీతోపలాది చూర్ణని, మహాసుదర్శనకార, లక్ష్మీ విలాస్ రస్ ఇట్లా అవన్నీ అడవిలో ఎక్కడో దొరికిన ఔషధాలతోటి తయారు చేసినవి. అవన్నీ తీసుకొచ్చి భద్రంగా కప్‌బోర్డ్‌లో దాచిపెట్టుకున్నాం. ఎందుకోసం? అవి మనకు ఉపయోగపడతాయి గాబట్టి. సో, అలాగే ఎవరైనా వేరే వాళ్ళ కొడుకైనా అయ్యుండొచ్చు. మనకు ఉపయోగపడతాడంటే తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకోవచ్చు. కానీ మన కొడుకే అనుకూలంగా లేకపోతే వాడిని బయటకు పంపాలి. తిరస్కరించాలి. అది చెబుతున్నాడన్నమాట విష్ణుమూర్తి. హిరణ్యకశిపు ప్రహ్లాదుడి గురించి. యోగులకు అదుపులేని ఇంద్రియాలు ఎలా శత్రువో అలాగే ఇతను నాకు శత్రువు. యోగం అష్టాంగ యోగం చేసే వ్యక్తికి ఇంద్రియాలు అదుపులో లేకపోతే అవి శత్రువులవుతాయి. విశ్వామిత్రుడు ధ్యాన ఇది అష్టాంగ యోగం చేస్తున్నాడు. మేనక వచ్చి ఆయన ఇంద్రియాల అదుపు తప్పి ఎన్నో సంవత్సరాలు వెళ్ళిపోయినాయి. ఆయన సంపాదించిన తపోశక్తి అంతా వెళ్ళిపోయింది. అప్పుడు మళ్ళీ ఒక్కసారిగా బాధపడ్డాడనమాట. అయ్యో! ఈ ఇంద్రియాలు నాకు శత్రువులా తయారైనయి అని. అలాగే ఎందుకంటే నియంత్రించలేని ఇంద్రియాలు శత్రువు. అలాగే నేను ఈ పిల్లవాడిని నియంత్రించలేకపోతున్నాను కాబట్టి ఇతను నాకు శత్రువు. ఇతన్ని తీసుకెళ్ళి చంపేయండి. ఇందాకే చూసాం మనం. ఏదైనా ఒక అంగం శరీరంలో ఒక అంగం విషపూరితమైతే దాన్ని తొలగించాలి. మిగతా శరీరాన్ని కాపాడుకోవడానికి. అలాగే ఈ ప్రహ్లాదుడిని చంపేయండి. అడవిలో ఉన్న ఔషధమైనా సరే మన ఇంట్లో భద్రంగా పెట్టుకుంటాం. అది ఉపయోగపడితే. అలాగే ఉపయోగపడకపోతే ఇటువంటి కొడుకుని చంపేసినా తప్పు లేదు అని జెప్పి హిరణ్యకశిపుడు వాళ్ళకి చెప్పగానే రాక్షసులందరూ త్రిశూలాలు తీసుకొచ్చి ఆ చిన్న పిల్లవాడు 5 ఏళ్ల పిల్లవాడిని పొడుస్తున్నారనమాట. ప్రహ్లాదుడు అలాగే కూర్చొని భగవంతుడి మీద ఇందాకే చూసాం మనం నవదా భక్తిలో స్మరణం చేసి పరిపూర్ణత సాధించింది ప్రహ్లాదుడు. సో, ఆయన స్మరిస్తూ ఉన్నాడు. ఏమీ కాలేదనమాట. ఎన్ని ఆయుధాలు ఉపయోగించినా ఏమి కాలేదు. ఇక్కడ ఇతర మార్గాలు చేశారు వాళ్ళు. ఒక పెద్ద కొండ మీదకి తీసుకెళ్ళి ప్రహ్లాదుడిని విడిచిపెట్టారనమాట అక్కడి నుండి. కింద పడి ఆ విధంగా అయినా చనిపోతాడేమో అని. కానీ ఏమి కాలేదు. ఓ పెద్ద ఏనుగుని తీసుకొచ్చి ఆ ఏనుగు యొక్క పాదంతోటి తొక్కిచ్చారు. అయినా సరే ఏం కాలేదు. అలాగే త్రిశూలాలతో పొడిచారు. ఒక గదిలో పెట్టి గదికి తలుపులు మూసేసి, ఆ గదిలో కిటికీ ద్వారా రకరకాల పాములన్నిటిని వదిలారు. మనకు ఒక పాము ఉంటేనే ఇంట్లో పాముందని తెలిస్తేనే అందరం బయటకు పారిపోతాం. ఆహ్, అటువంటిది అన్నీ గది నిండా పాములు. అయినా సరే విష్ణువుని స్మరిస్తూ అలాగే కూర్చున్నాడనమాట. ఇట్లా అయితే లాభం లేదు. కనీసం ఇవి దీంట్లో వేద్దాం, అగ్నిలో వేద్దాం. ఒక్కోసారి కొన్ని జంతువులు చనిపోవు.
మీలో గ్రామంలో ఉన్నోళ్ళు మీరందరూ చూసుంటారు. ఆహ్, బర్రెలకి, దూడలకి మెన్నల్లులు పడతాయి. ఆ మెన్నల్లుల్ని నీళ్ళల్లో ఏసినా, లేకపోతే కిందేసినా, నలిపినా చచ్చిపోవు. వాటిని అగ్నిలో ఏస్తేనే అవి చచ్చిపోతాయి. అదే విధంగా ఈయన ఆలోచించాడనమాట హిరణ్యకశిపుడు. కనీసం అగ్నిలో ఏస్తన్నా దహించబడిపోతాడేమో అని. అయినా సరే ఏం గాలేదు. ఇకన హిరణ్యకశిపుడికి నిస్సహాయత వచ్చిందనమాట. ఈ అబ్బాయిలో చాలా శక్తి ఉన్నట్టుంది. తనను తాను రక్షించుకుంటున్నాడు. కుక్క తోక లాంటి వాడు ఈ పిల్లాడు. కుక్క తోకని ఒక కర్ర తీసుకొచ్చి కట్టామనుకోండి 5 సంవత్సరాల పాటు. 5 సంవత్సరాల తర్వాత ఇది స్ట్రెయిట్ అవుతుందని జెప్పి కర్ర ఇప్పి చూసామనుకోండి, మళ్ళీ ఇట్టంగాని బయటికెళ్ళిపోతుంది. ఎనక్కి మళ్ళీ అది మూసుకుపోతుంది. ఆహ్, వంకరవుతుంది. అదే విధంగా విష్ణువుని మరిచిపో అని ఎన్ని సార్లు జెప్పినా సరే కుక్క తోకలాగా ఈయన మరిచిపోవటం లేదు. నాకు భయపడటం లేదు. విపరీతమైన శక్తి ఉంది అని హిరణ్యకశిపుడు విస్తుపోయాడనమాట. ఎలా చంపాలి ఈ పిల్లాడిని అని ఇకన ఆడ కూర్చొనున్నాడనమాట. తలకాయ పట్టుకొని కూర్చున్నాడు సింహాసనం మీద. అప్పుడు ఆ టీచర్లిద్దరొచ్చారు షండ, మరక. దయచేసి మీరు దిగులు పడొద్దండి. మీరు మొత్తం విశ్వాన్నే జయించారు. అందరూ మీ మాట ఇంటున్నారు. ఒక పిల్లాడే గదా మీ మాట ఇనంది. అదే ఆయనకి బాధన్నమాట. అందరూ నా మాట ఇంటున్నాడు. ఈ ఒక్క పిల్లాడు నా మాట ఎందుకు ఇంటలేదు అని చెప్పి వాళ్ళు సరే మీరు శుక్రాచార్యులు వచ్చే వరకు వేచి చూద్దాం. ఆయన బయటికెళ్లారు గదా! ఆయనొచ్చిన దాకా ఈ పిల్లాడిని అరెస్ట్ చేసి పెడదాం. బంధించుదాం వరుణ పాశంతోటి. శుక్రాచార్య వచ్చినాక మనకేదో ఒకటిగా సలహా ఇస్తారు. ఏం జేయాలని జెప్పి వీళ్ళు చెప్పారనమాట. చెప్పగానే హిరణ్యకశిపుడు సరే, సరే తీసుకెళ్ళండి. నా ముందొద్దు ఈయన్ని తీసుకెళ్ళండి అని జెప్పి మళ్ళీ పాఠశాలకు పంపాడు. ఇకన పాఠశాలలకెళ్ళి మళ్ళీ వీళ్ళు రాజకీయం, ఆర్థిక శాస్త్రం, సాంఘిక శాస్త్రం ఇవన్నీ చెబుతుంటే మళ్ళీ నమ్రతగా కూర్చొని చెప్పండి సార్ అని అన్నీ ఇంటాడు మళ్ళీ మామూలుగానే. లోపల లోపల మాత్రం అది నచ్చదు ఆయనకి. ఈ విధంగా 99.9% మందికి ఈ ఆధ్యాత్మిక విద్య పట్ల విముఖంగా ఉంటారు. ఏందిలే ఈ భాగవతం ఏంది? భగవద్గీత ఏంది? ఇయన్నీ ఎవరింటారమ్మా ఇయన్నీ అనుకుంటారనమాట. కానీ మనం ప్రహ్లాదుడిని అనుసరించాలి. ప్రహ్లాదుడు మహాజనులు 12 మంది మహాజనులుంటారు. అందులో ప్రహ్లాదుడు ఒకడు. మనం అతన్ని అనుసరించాలి. మహాజనయేన గతస్సపంత. మహాజనులు ఏ మార్గం చూయించారో ఆ మార్గంలో మనం వెళ్ళాలి. ఇకన తీరిక వేళల్లో స్కూల్లో మధ్యలో వాళ్ళు పిల్లలందరూ పిలిచేవాళ్ళనమాట. "ప్రహ్లాదారా ఆడుకుందాం." మనమందరం గూడా చిన్నప్పుడు స్కూల్లో ఇంటర్వెల్ ఇచ్చేవాళ్ళు. మధ్య మొదటి 2 పీరియడ్స్ అయిపోయినాక. ఆ టైంలో ఎవరు ఆడుకోరు. అప్పుడు అందరూ ఎళ్లి ఐసులు, బఠానీలు, కలేకాయలు ఇయన్నీ కొనుక్కొనొచ్చి తినేసి మళ్ళీ క్లాసులో కూర్చుంటారు. సాయంత్రం 3:30, 4 లాస్ట్ పీరియడ్ లేకపోయినా సరే, అప్పుడు మాత్రం అందరూ వెళ్లి ఖోఖో అని, కబాడీ అని, బ్యాడ్మింటన్ అని, ఇంకా కొంతమంది చార్ ఆట ఒక స్క్వేర్‌లాగా గీసి రాళ్ళే ఏసుకోవటం అనమాట అటు. చార్ ఆట అనేవాళ్ళు. ఉప్పు ఆట ఇయన్నీ ఆడుకునేవాళ్ళు పిల్లలు. ఈ ప్రహ్లాదుని గూడా పిలిచేవారు. "ప్రహ్లాద నువ్వు రా, నువ్వు రా, నువ్వు గూడా ఆడుకుందువు గాని" అంటే, ఈయన లేదు లేదు మీరెళ్ళండని పంపించేవాడు. తర్వాత వాళ్ళందరూ అలిసిపోయి వచ్చినాక, "రండి ఇక్కడ కూర్చోండి. అందరూ రండి కూర్చోండి" అని జెప్పి వాళ్ళకి ఉపదేశం ఇచ్చేవాడనమాట. ఎందుకంటే ఆ పిల్లలు అసురుల పితరులైనా సరే, వాళ్ళింకా చిన్న వయసులో ఉన్నారు గాబట్టి, వాళ్ళ అమ్మానాన్నల్లాగా కలుషితం గాలేదు. కాబట్టి ప్రహ్లాదుడు ఏదో చెబుతున్నారు విందామని శ్రద్ధతోటి వినేవాళ్ళనమాట. ఆ విధంగా ప్రహ్లాదుడు వాళ్ళందరిని కూర్చోబెట్టి వాళ్ళకి నేర్పేవాడు. నేర్పి వాళ్ళందరి చేత గూడా ఈ కీర్తన చేయించటం మొదలుపెట్టాడనమాట. ఇది విని హిరణ్యకశిపుడు యొక్క కోపం నషాలానికెక్కిందనమాట. ఒక్కడే చెడిపోయాడనుకుంటే అందరిని చెడగొడుతున్నాడు వెళ్లి అని జెప్పి, ఈ ప్రహ్లాదుడు ఈళ్ళందరికీ పిల్లలకి ఏమి ఉపదేశం ఇచ్చాడు? ఏది విని వీళ్ళందరూ గూడా ఈ కీర్తన జేయటం మొదలుపెట్టారు? ఇవన్నీ వచ్చే సంవత్సరం నరసింహ చతుర్దశి అప్పుడు చర్చించుకుందాం. ఈరోజు ఇక్కడికి విరామం ఇద్దాం.